సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఎమ్మెల్యే గారిని డిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నో రోజులుగా పార్టీ కోసం కష్టపడుతూ కాంగ్రెస్ జెండా పట్టుకుంటే మీరందరూ కోట్లు ఖర్చు పెట్టినా మీరు కష్టపడి గెలిపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు భూత్పూర్లో 25 కోట్లే కాదు, మనందరం కూడా ఎంతో దైవంగా కొలిచే కురుమూర్తి స్వామి 140 కోట్ల ఘాట్ రోడ్ కూడా నాతోని ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఇవాళ దాన్ని శాంక్షన్ చేయించుకోవడమే కాదు, ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలే కానీ ఇంకా సబ్ స్టేషన్సే కానీ ఇవాళ 3 మున్సిపాలిటీలలో 60 కోట్లతో శంకుస్థాపన. ఒకటే రోజు 60 కోట్లు టెండర్లు కూడా పని అయిపోయినాయి. డ్రైనేజ్ కాలువలు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు ఇవాళ 60 కోట్ల శంకుస్థాపన. సంక్రాంతి పండుగ రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకొని గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఎమ్మెల్యేగా అధికారం ఉన్న పార్టీ చేయని పని ఈరోజు మొదటిసారే ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీ అందరికీ కూడా అదృష్టం ఏంటంటే మహబూబ్నగర్, నల్గొండ అంటే వెనుకబడ్డ జిల్లాలో ఏదయ్యా అంటే ఫస్ట్ మహబూబ్నగర్ అంటారు. ఆ తర్వాత ఏదంటే ఫ్లోరైడ్ నీళ్ళు తాకుండా కాళ్ళు చేతులు ఒకరవే నల్గొండ జిల్లా అంటారు. ఈ ప్రాంతంకి వెళ్ళే మన మీ మహబూబ్నగర్ ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తప్పకుండా మన దక్షిణ తెలంగాణలో కూలీల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాని బంగారు జిల్లాగా మారాలంటే మీరందరూ కూడా ఒకటే కోరుతున్న, ఎమ్మెల్యేలు కోరుతూనే కాదు, మీ గ్రామాలు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేకు అనుకూలంగా ఆ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆయన మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి నిధులు తేవాలంటే ఎమ్మెల్యేకు కౌన్సిలర్, చైర్మన్ ఆయన అనుకూలంగా ఉండాలి. మీరందరూ ఉన్న నాయకులు ఇక్కడ భూత్పూర్ మున్సిపల్ అధ్యక్షులు కానీ వార్డు అధ్యక్షులకు చెప్తున్నా, నేను 6 సార్లు ఎమ్మెల్యేగా అయినా, 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా కార్యకర్తలు ఈరోజు ఒకటే చెప్తా, నేను మీరే నాయకులు, మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించరు కాదు, మీ గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలంటే మన మనుషులు ఉంటే మన ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు. ఒకవేళ మీరు పొరపాటులో, గ్రాపాటులో, డబ్బుకో, వాళ్ళు దోచుకున్న సొమ్ముకో ఆశపడితే ఏడిపోవాలైనా ఆయనకి ఇంకా ఎమ్మెల్యే ఉండా, గవర్నమెంట్ ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, మంత్రి ఉన్నా, మీ సమస్యల పరిష్కారానికి ఎవరు దిక్కు? అందుకనే స్థానిక సంస్థలు ఆ ఎన్నికల కంటే ఈ ఎన్నికలు మీ పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యం. అందుకని జిఎంఆర్ లాంటి చదువుకున్న వ్యక్తి ఇవాళ ఆయన ఒక్కటే మాట అడిగాడు, మా కురుమర్తి అంటే చుట్టుపక్కల వాళ్ళే కాదు 5-6 లక్షల మంది అవసరం అన్నా అని చెప్పి నాకు కడితే ఫైల్ మూవ్మెంట్ చేసి టెండర్లు పెట్టించి అది పని స్టార్ట్ అయ్యేదాకా నిద్రపోలే అంటే అది పట్టుదల. అంటే మీ అందరూ కూడా కురుమర్తి గుడికి పోతారా లేదా? మీరు అలాంటి గుడికి అక్కడ దాంతోపాటు ఇలా అభివృద్ధికి ఇలా భూత్పూర్ చిన్న గ్రామంలో 25 కోట్లు, మా అన్న వెటర్నరీ హాస్పిటల్ రైతులకు సంబంధించి డ్రైనేజ్ సమస్యలకు, సీసీ రోడ్లకు మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. మోసగారి 10 ఏళ్ళు నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని కాదని పాలమూరుని దత్తత తీసుకునే కేసీఆర్కి ఒకటే అడుగుతున్నా, 90% పూర్తి చేసినా, పంపులు ఆన్ చేసినా 10% కూడా ఈ చేతగాని ముఖ్యమంత్రి చేయలే అని చెప్పి మన ముఖ్యమంత్రి మీద ఇవాళ అభండాలు వేసి మన ప్రభుత్వం చేస్తున్నాం. మేము సూటిగా అడగదలుచుకున్నా, నేను తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా వదిలిపెట్టా, ఆయన వదిలిపెట్టిండు, బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ పోటీ చేస్తాం, కానీ నేను మంత్రి పదవి తీసుకోలేదు, తెలంగాణ వచ్చినాక తీసుకుంటా అని చెప్పిన. కేసీఆర్ ఒకటే సూటిగా అడుగుతున్న, పాలమూరు వేదికగా 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు ఎట్లయితుంది? ఎందుకు అబద్ధాలు ఆడుతావు? కేసీఆర్ ఓడిపోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకుంటే 1,00,000 కోట్ల పెట్ట కాళేశ్వరంలో కట్టుడు అయిపోయింది, కూరుడు అయిపోయింది, ఎకరానికి నీళ్లు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతుండే. ఆయన మన మీద ప్రేమ లేదు. ఏమైనా ఏంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్కలు, చుట్టాలు అక్కడ ఉంటున్నాడు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9, అంటే మొత్తం మీరు 36 స్థానాలకు 38 స్థానాలకు 3 సీట్లే టీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే నువ్వు పాలమూరు మోసం చేసినట్టే కదా, ఇదే అర్థం. నేను ఒకటే చెప్తున్నా, మన అసెంబ్లీలో లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు.
బయట మాట్లాడతాడు హరీష్ రావు గారు. నిజంగా నువ్వు పాలమూరుని అభివృద్ధి చేసి ఉంటే ఒక సీట్ ఎందుకు వస్తుంది నీకు? పార్లమెంట్లో డిబేట్ ఎందుకు పోతుంది? 2 పార్లమెంట్ సీట్లు డిబేట్ వేరే కదా. ఇక ఇప్పటికైనా నోరు మూసుకోరా నాయన, ఎందుకు అబద్ధాలు ఆడతారు? మేము మాట్లాడాలంటే నీకంటే చాలా ఎక్కువ మాట్లాడతాం, కానీ సమయం లేదు. మీ అందరికి చెప్తున్నా, ఇంకా 20 రోజులలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడైనా రానియండి, అది కూడా ముఖ్యమే. మున్సిపాలిటీలో బూత్పూర్లో మంచి అభ్యర్థులని సర్వే చేసి మీ ఎమ్మెల్యే గారు నిర్వహించుకుంటారు. పార్టీ పరంగా ఒకరి టికెట్ వస్తుంది, ఒకరికి డైరెక్టర్ పోస్ట్ వస్తుంది. మనం అందరం కలిసి కట్టుగా స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు ఇంకోసారి కాదు 4-6 సార్లు గెలవాలంటే మీరు ఏం చేయాలి? మున్సిపల్ ఎన్నికలు ఎల్పీటీసీ ఎంపీటీసీ గెలిపించాలి. ఆయన దగ్గర ఆస్తులు లేవు, ఉన్న నల్ల కోటు పోయింది. ఇప్పుడు మొత్తం కూడా మీరే ఆయనకు 24 గంటలు మీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాడు. ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. ఈ సమయంలో టికెట్ వచ్చిన వాళ్ళు, టికెట్ రాని వాళ్ళకు మీరందరూ కలిసి కట్టుగా పనిచేయండి. మంచికి ఏదో ఒక పదవి వస్తుంది. మీరందరూ కూడా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకొని మీ అదృష్టం పనిచేసే ముఖ్యమంత్రి దొరికింది. ఇవాళ 24 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరోజు కూడా విరామం తీసుకోలేదు. కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక్కసారి కనబడేది, మన ముఖ్యమంత్రి గారు సంవత్సరం మొత్తం ఎప్పుడు పోయినా కనబడతాడు. రోజు ఏదో ప్రోగ్రాంలో ఉంటాడు. అందుకనే ప్రజలలో తిరిగే ముఖ్యమంత్రి, పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లాకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు. మన దక్షిణ తెలంగాణతో పాటు మొత్తం తెలంగాణ ఇలా రేషన్ కార్డు 12 ఏళ్ళకెళ్ళి మర్చిపోయినాం. రేషన్ కార్డు వచ్చినాయి, సన్నబియ్యం వచ్చినాయి, 5 లక్షల ఇంద్రంలో ఇల్లు వచ్చినాయి. దేశంలో 5 లక్షలు ఎక్కడ కూడా ఒక ఇంటికి ఇయ్యలే. 2 లక్షలు ఇస్తే ఎక్కువ, 5 లక్షలకు ఒక ఇంటికి ఇచ్చినామంటే ఈ 4 ఏళ్లలో ఊరికి 40-50 సంవత్సరానికి కడితే 2 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళల్లో ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. అందుకనే మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేకి అండగా ఉండి ఆయనకు తోడుగా మీ జిల్లా మినిస్టర్ 2 గట్టి వాళ్ళు ఉన్నారు. ముదిరాజ్ మన శ్రీఎన్ ముదిరాజన్న జూపల్లితో పాటు నేను కూడా జిఎంఆర్కు సోదరులాగా ఉండి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి మీద మన కాన్ఫరెన్సీ గతంలో పెద్ద నాయకులు ఉన్నా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి సంక్రాంతి శుభాకాంక్షలతో మీరందరూ కూడా రైతులు పాడి పంటలతో, సంక్రాంతి అంటే ఏంటి, మనం సంక్రాంతి పండుగ రైతుల పండుగగా మారుతుంది. మీరందరూ కూడా చల్లగా ఉండాలని, మా సంక్రాంతిలో మా అక్క చెల్లెళ్ళు కోటీశ్వరులు కావాలని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తమరపడతాడు. కోటీశ్వరు కావాలని ఆలోచన పెట్టుకున్నదే ఎక్కువ, ఏమైంది ఎప్పుడైందని కాదు, అంత ఆలోచనతోని మన ఉదాహరణకు ఒకటే చెప్తా లాస్ట్కు. మనకు మంచికి 2 చీరలు వచ్చినాయా మీకు? బతుకమ్మ చీరలు కాదు, ఆడపిల్లలకు సార పెట్టినట్టున్నారని చీరలు ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన చీర ఎట్లుండే, మనం ఇచ్చిన చీరలు ఎట్లుండే. అందుకని మా అక్క చెల్లెలు అందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. భూత్పూర్ మండల ప్రజలకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్థానిక టౌన్ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా ఈనాటి మా ముఖ్య అతిథి కోమటి వెంకటయ్య గారు, అదే మాదిరిగా మా జిఎంఆర్, ఇద్దరం అన్నదమ్ములం కాకపోయినా, ఒక తల్లి పుట్టకపోయినా ఇద్దరం కవల పిల్లల్లాగానే ఉంటాం. కాబట్టి మీ అందరూ కూడా భూత్పూరు లేదా దేవరకద్ర మక్తలు వేరు వేరు కాదు, ఈ రెండు ఒక్కటే. అభివృద్ధి ప్రేమలో ముందుకు దోచుకపోతా ఉన్నాం. మీ అందరికి ఒక విషయం గుర్తు చేస్తా, రాష్ట్రం అంతా పండుగ జరుపుకుంటుంది. సంక్రాంతి పండుగ, భోగి పండుగ. కానీ జిఎంఆర్ పొద్దుగాల ఫోన్ చేసి అన్న పండుగ ఉంది, ఈ పండుగ శుభదినాన అభివృద్ధి కార్యక్రమాలకు రావాలంటే కోమటి ఎక్కడైనా పండుగకు వస్తారంటే మా వెనుకబడ్డ ప్రాంతం అన్నా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వస్తారు అని చెప్పడం. మాకు సంక్రాంతి పండుగ కాదు, జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో భూత్పూర్లో ఈ రోజు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం కదా, ఇది మా పండుగ. అంటే సంక్రాంతి పండుగ కాదు, పండుగ అంటే ఊరు బాగా కావాలి, పండుగ అంటే మండలాలు బాగా కావాలి, పండుగ అంటే నియోజకవర్గం బాగా కావాలి. ఎప్పుడైనా చూసిరా ఈ నియోజకవర్గాలలో బీటీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్
సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే నియోజకవర్గం అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇది అసలైన పండుగ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ యువత ఆలోచన చేయాలి, యువకులు ఆలోచన చేయాలి. నీ ఊరు బాగుపడుతుందా, నీ మండలం బాగుపడుతుందా, నీ నియోజకవర్గం బాగుపడుతుందా, ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఆ పనిని మనం ఏ విధంగా ఆస్వాదించాలి. ఈ ఆలోచన యువకులకు ఉన్ననాడు ఖచ్చితంగా నియోజకవర్గాలు, గ్రామాలు, మండలాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏ మాదిరికైతే జిఎంఆర్కి ఎమ్మెల్యే ఎలక్షన్ల బలమిచ్చిందో, ఏ మాదిరికైతే సర్పంచ్ ఎలక్షన్ల బలమిచ్చిందో, అదే మాదిరిగా రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీలో వన్ సైడ్ గా జిఎంఆర్ కి బలమిచ్చి అభివృద్ధి కార్యక్రమాలని త్వరితగతిగా పూర్తి చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారం అందిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముగిస్తా ఉన్నా.